హలో హాయ్ నమస్తే. జయపాల్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఈరోజు కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నాడా లేదంటే శివకుమార్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడా? ఆయన సహకారంతోనే మేము రేపు పొద్దున ఏం జరిగినా ఆయన సహకారంతోనే ముందుకు వెళ్తాము. పన్నికారెడ్డి గారి సహకారం కానీ ఆయన సహకారం కానీ పార్టీ సహకారంతోనే ముందుకు. పేట ప్రజలంటే నీ మామకెంతో ప్రేమ పర్ణికమ్మా. హలో హాయ్ నమస్తే. మన ప్రస్తుతం అయితే నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలోని కోయిల్కొండ మండలం పెరికివీడి గ్రామంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈరోజు శివకుమార్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే తన అడుగుజాడలో నడుస్తూ ఈరోజైతే కాంగ్రెస్ పార్టీ విజయంలో, అదేవిధంగా పర్ణికారెడ్డి గెలుపులో తన వంతు పాత్ర పోషించినటువంటి అన్నగారైతే మన దగ్గర ఉన్నారు. మరి ఏ విధంగా కష్టపడిండు, ఆ టైంలో 6 గంటల స్కీమ్ ప్రజల్లోపటికి ఏ విధంగా తీసుకెళ్లాడు, అసలు ప్రజలు ఏ విధంగా వాళ్ళని ఎన్నుకున్నారు, అదేవిధంగా ఈరోజు ఇచ్చినటువంటి 6 గంటల స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యిందా, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు కానీ మొత్తం టోటల్గా చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ బరిలో ఉండబోతున్నాడు అనే చర్చ అయితే చక్కర్లు కొడతా ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం, మరి ఊహాగానాలు అని కొన్ని విషయాల గురించి స్పష్టంగా అడిగి తెలుసుకుందాం అన్న. నమస్తే అన్న. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చైతే 1.5 year కావస్తా ఉంది కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మన వ్యత్యాసం కనిపిస్తా ఉందా? వ్యత్యాసం తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చినాకనే మనకు రకరకాల స్కీమ్ 6 గ్యారంటీలని కానీ లేదా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము. అయితే అప్పుడున్న వాళ్ళు చేసిన దానికి మనకు తేడా ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే ఓకే. మనకు ప్రజలతో వెళ్ళిన కూడా దాని విషయం స్పష్టంగా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకొకటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కూడా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మీద ఒక పేరుండే, చెడ్డ పేరుండే ఆయన. ఎవరు ఏ ఊరు కానీ టచ్ అయిపోయేది, అట్లాంటి పనులు చేసేది. ఇప్పుడు ఆయన ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా మా ఎంబడి ఉండి మా ఎమ్మెల్యే గారు చాలా సహకారంతో అన్ని ప్రతి విషయంలో మాకు సహకరిస్తుంది. మల్లు సత్యపాల్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ఈరోజు కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నాడా లేదంటే శివకుమార్ రెడ్డి అనుచరుడుగా ఉన్నాడా? ఆ విషయం చెప్పాలంటే ఫస్ట్ నేను ఖచ్చితంగా శివకుమార్ రెడ్డి అనుచరుణ్ణే, అది దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వదిలి ఎక్కడ పోయే, ఆయన వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాము, ఆయన ఉంటాడు, మేము కానీ ఉంటాము. ఆయన సహకారంతోనే మేము రేపు పొద్దున ఏం జరిగినా ఆయన సహకారంతోనే ముందుకు వెళ్తాము. పన్నికారెడ్డి గారి సహకారం కానీ ఆయన సహకారం కానీ పార్టీ సహకారంతోనే ముందుకు వెళ్తాం అన్న. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్గా గెలిచిన తర్వాతనే ప్రజల్లోపలికి ఏ నాయకుడైనా ఉంటాడు. మరి అలాంటిది ఈరోజు ఒక ఎమ్మెల్యే కాదు అయినా కూడా ఈరోజు కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నాడు శివకుమార్ రెడ్డి అని ఒక వార్త వినబడతా ఉంది. ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఆ విషయంలో నేను చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు, జిల్లా మొత్తం కూడా తెలుసు, రాష్ట్రం మొత్తం కూడా చెప్తారు ఆయన గురించి. ఆయన ఉన్న ఆస్తులు కూడా అన్ని కూడా ప్రజల కోసం సేవ చేయడానికే పెట్టిండు. అది ఆ విషయం స్పష్టంగా నేను చెప్పకపోయినా ఎవరైనా చెప్తారు. చాలా కోల్పోయిన ఆయన. నా దృష్టిలో అయితే ఆయనకి ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీలో ఇంకా న్యాయం జరగలేదేమో అనే భావన నా లోపల ఉంది. ఆయనకి ఇంకా ఏదో ఒక పదవి వచ్చిన రోజే ఆయనకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓకే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చైతే 1.5 year కావస్తా ఉంది కదా. వచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలైనా అంటారు? ఖచ్చితంగా కొంత మీరు అడిగే విషయంలో కొంత స్పష్టత ఇవ్వాలనుకున్నా నేను కూడా. కొంత అదేమైందంటే మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పుల వల్ల కొంత ఆర్థిక ఇబ్బంది వల్ల కొంత నిదానంగా స్లోగా నడుస్తుంది ఆ వ్యవహారం. ఒకటి 1 by 1 ఈ మధ్య రుణమాఫీ చాలా మంది జరిగింది. కాకపోతే 1-2% కానివల్లే అది కాలేదని చెప్పడం ఎక్కువ జరుగుతుంది. అటువంటి కాక మీద ఇప్పుడు కరెంటు ఇది ఉంది కదా, మన కరెంటు బిల్ విషయం కానీ ఇంకొకటి రేషన్ కార్డ్స్. ఇప్పుడు రేపు పొద్దున 36 మ్యాక్సిమం ఎంతమంది కావాలంటే అంతమందికి రేషన్ కార్డు ఇస్తున్నాము. బస్సు ఫ్రీ అనేది కూడా నడుస్తుంది. ఇంప్లిమెంట్ అనేది మ్యాక్సిమం 100% చేస్తున్నాము. కొంత ఒక ఆర్థిక ఇబ్బంది ఏదైతుందో ఆ విషయంలో కొంచెం స్లోగా నడుస్తుంది. అది కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా అన్న. ఇంకొక విషయం అన్న, వాస్తవానికి ఉమ్మడి పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లా, వలసల జిల్లా. మరి ఇలాంటి కరువు నుంచి వలసల నుంచి ఇక్కడనే పుట్టినటువంటి బిడ్డ సీఎం అని మీరు ఎలా చూస్తారు ఆ విషయాన్ని? ఇక్కడ ఉన్నటువంటి కరువు కాటకాలు ఏమైనా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా మన జిల్లా బిడ్డ, మన ముద్దు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాత్రం అన్నా మన జిల్లాకు 10 సార్లు వచ్చిందంటే మన జిల్లావాడు కాబట్టి వచ్చిండు. అది ఎట్టి పరిస్థితుల్లో వాస్తవం. ఆ పరిస్థితి మనం కూడా మన జిల్లా నుండి సహకరించాలి. ఆయన మనకు ఖచ్చితంగా ఉన్న 4 ఏళ్ల కాలంలో తప్పకుండా చాలా మనకు చేస్తాడు. మనం పొరపాటున కూడా ఆయనకు ఎటువంటి అసౌకర్యం కలిగించొద్దు, ఇబ్బంది పెట్టకుండా మనమే ఆయన వెంబడి ఉండకపోతే వేరే వాళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి
మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆయన వల్ల మన జిల్లాకు చాలా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు రోజుకు ఎందుకంటే వాయిదా చేస్తూ ఉన్నారు దాన్ని, అంటే వాయిదా వేయడానికి ఈరోజు కాంగ్రెస్ ఉన్నటువంటి అభ్యర్థులు ఓడిపోతారు అనే భయంతో ఆ విధంగా జరుగుతూ ఉందంటారా? కాదు, అది ఏమాత్రము నిజమైన విషయం కాదు. మాకున్నది ఏంటంటే ఖచ్చితంగా మేము బీసీలకు 42% పార్టీ పరంగానైనా మేము సీట్లు ఇవ్వాలనేది మా ఉద్దేశం. ఆ విషయంలో నేను కూడా నాకు జడ్పీటీసీ సరే కోరిక అనేది అందరికీ ఉంటుంది. అట్లా కాకుండా నా బీసీ బిడ్డకి ఎవరికి వచ్చిన మండలంలో 100% నా సొంతంగా నా కుటుంబ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నిలబడే నేను సహకారం చేస్తా, గెలిపించుకుంటాం కూడా. అయితే మీరు అనే దాంట్లో అది వాస్తవం కాదు, అది గెలవలేని పరిస్థితులు అటువంటి కాదు. కాకపోతే మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి, దానికోసమే మేము ఆపుకున్నాం ఎలక్షన్లు తప్పితే అంతకుమించి వేరే ఏం లేదు. అడిగిన ఊళ్ళకు పోయి అడిగితే చెప్తారు ఎంతవరకు ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఏం స్కీమ్లు వచ్చినాయి అనే విషయం మీరు స్పష్టంగా ఎక్కడ అడిగినా చెప్తారు. వాళ్ళు ప్రచారానికే దాన్ని వినియోగించుకుంటున్నారు తప్పితే అది అబద్ధం, అది వాస్తవం కాదు. మా గ్యారెంటీ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. కొంత ఉండొచ్చు, కొంత అక్కడక్కడ చిన్న పొరపాట్లు జరిగింటాయేమో కానీ అవి కూడా పూర్తి చేస్తాం. అన్న ఇంకొక విషయం అన్న, అతి తొందరలోనే లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతా ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఈరోజు మల్లు సత్యపాల్ రెడ్డి గారి పేరైతే ఈరోజు కోయిల్కొండ మండల పరిధిలో అయితే తన పేరు ఎక్కువగా వినబడతా ఉంది. అసలు తన పేరు ఎక్కువగా వినబడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? దానికి కారణం ఒకటే, నేను ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా నా పరిధిలో నేను ఎమ్మెల్యే గారికి చాలా వర్క్ చేయడం జరిగింది. రాత్రి 11-12 అయినా ఆమె ఎంబడి ఉండి చూసుకోవడం. ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా ఆమె కోయిల్కొండ మండలానికి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా ఆమె హైదరాబాద్ నుంచి బయలుదేరినంటే ఇక్కడ మామూలు క్యాబ్ చేయడము, ఆమె ఎంబడి ఎక్కువ తిరగడం వల్ల పబ్లిక్లకు ఆ రకమైన మెసేజ్ వెళ్ళి ఉంటుంది. సరే, నాకు కూడా ఉద్దేశం ఉంది. కాకపోతే ఏంటంటే పార్టీ ఏం చెప్తే హైకమాండ్ ఏం చెప్తే అదే చేస్తాను తప్పితే నాకు ఆలోచన ఉంది. రేపు పొద్దున కూడా వేరే రకమైన రిజర్వేషన్లు వచ్చినా కూడా వాళ్ళకి సహకరిస్తాను. నాకు అటువంటి ఆలోచన ఏం లేదు, అందరికి సహకరిస్తాను తప్పకుండా. వేరే రిజర్వేషన్లు మారినా కూడా కోయిల్కొండ మండలంలో చాలా అటాచ్మెంట్ ఉంది. ఎటువంటి కార్యక్రమాలు ఏవి చేయలే జనానికి. తోలుకపోయి ఆ కర్వెనకు తోలుకపోయి నీళ్ళు వస్తున్నాయి, ఒక మోటార్ దుంకిపించి మండలం మొత్తం వాటర్ వస్తున్నాయి, ఇక్కడనే చూపించినట్టు రకరకాల అపోహలు సృష్టించి ఏమో చేయాలని ప్రయత్నం చేసిండ్రు, మందిని మోసం చేయాలని బొక్కబోర్లో పడిపోయింది. కాబట్టి మనం దాని గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన అన్యాయానికి ప్రజల సరైన గుణపాఠాన్ని చెప్పారు. ఇప్పుడు మీ పేరు ప్రస్తావన మండలం లెవెల్లో టోటల్గా వినబడింది. కాబట్టి ఇప్పుడు సత్యపాల్ రెడ్డి గారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ముఖ్యంగా మరి ఆ మండల పరిధిలో ఏ కార్యక్రమంలో దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే నన్ను రేపు భవిష్యత్తులో కూడా ఆదరించకపోయినా మా ఎమ్మెల్యే గారి సహకారంతోన మేము ఈ మధ్యన పోయి మన దమాపల్లి చెరువుకు ఒక లిఫ్ట్ చేయాల ఉద్దేశంతోన మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితోన మా ఎమ్మెల్యే గారిని కూడా వారు అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పడం జరిగింది. అతి తొందరలోనే ఆ నీళ్ళ ఇబ్బంది ఏదుందో కోయిల్కొండ మండలానికి పాలమ్మ మనకు తెలియక ఎస్ఆర్ రెడ్డి గారు తీసుకుపోయి మామన్నారు మన కర్వెన లిఫ్ట్లో పాలమ్మ రంగారెడ్డిలో కలిపడం వల్ల మన కోయిల్కొండకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ ఉదండపూర్ నీళ్ళు మనకు రావు. కాబట్టి దాన్ని ఏదో ఒకటి చేసి కోయిల్కొండ మండలానికి నీళ్లు తెచ్చే ఆలోచన మాకు ఉంది. కాబట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతోన శివకుమార్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా అదొకటి నెరవేర్చాలనే కోరిక మాకుంది. ఆ విషయంలో ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాము. ఒకవేళ ఆ రకంగా మాకు ఆ పదవి వచ్చిందనుకో ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తాము, సాధించి తీర్తామని అనుకుంటున్నాను. నేను జడ్పీటీసీ అయినా కాకపోయినా నా మండలం నా ఊరికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉంది, చేస్తాం తప్పకుండా. ఇది మల్లు సత్యపాల్ రెడ్డి గారు అయితే ఒకటే చెప్తున్నా, పదవి ఉంటేనే నేను చేస్తా, పదవి లేకపోతే చేయననేది ఏం లేదు. ప్రజాక్షేత్రంలో ఒడిదుడుకులు కామన్. ఎందుకంటే శివకుమార్ రెడ్డి అనుచరుడుగా మేము నా జర్నీ కొనసాగుతూ వస్తుంది. లేనప్పుడే మేము అన్నెంబడ నిలబడి చిన్న కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు నాకు జెడ్పీటీసీ అవకాశం వచ్చినా అవకాశం లేకపోయినా అయితే కంపల్సరీగా పార్టీ సిద్ధాంతాల మీద మా శివకుమార్ రెడ్డి అడుగుజాలను మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ గ్రామ ప్రజలైతే అదేవిధంగా మండల ప్రజలైతే అదే కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నా కాబట్టి అది ప్రజలు గమనించారు. కాబట్టి ప్రజలు ఎన్నుకోవడం సహజం. బట్ కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రజలు కానీ అదేవిధంగా నాయకులు గారు సపోర్ట్ ఉంటే కంపల్సరీగా బరిలో ఉంటాం. అక్కడ ఉన్న ప్రజలు దీవించి ఆశీర్వాదం గెలిపిస్తే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నిధుల విషయంలో మన గ్రామానికి అదేవిధంగా మన మండల పరిధికి తీసుకురాదే కెపాసిటీ మనతోటి ఉంది. కాబట్టి ఎక్కువ చేయగల అవకాశం ఉంటుంది కాబట్టి అన్నగారు చెప్పడం అయితే జరిగింది.